ప్రియమైన బాలికలకు శుభాశీస్సులు. ఎరా రిప్లై లేదు. అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. రిప్లై ఏమిస్తారు? వెరీ గుడ్. ఇప్పుడు ముఖ్యంగా ఇంకా ఒక 10 మంది దాకా యూనిఫామ్ లేకుండా ఉన్నారు. వాళ్ళు కూడా 100% యూనిఫామ్ రావాలి. ముఖ్యంగా ఈ ప్రేయర్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే 100% పిల్లలు ప్రేయర్కి అటెండ్ కావాలి. ప్రేయర్ని బట్టి స్కూల్ యొక్క క్వాలిటీ అర్థమవుతుంది. తర్వాత ప్రేయర్ కూడా బాగా జరుపుకోవాలి. ముఖ్యంగా ఈ స్కూల్లో అత్యంత పేద పిల్లగాలు చదువుకుంటున్నారు, నాకు తెలుసు. కాబట్టి మీరందరూ సమయం విలువ తెలుసుకోండి, శ్రమ వృధా చేయకండి. అలాగే మీ ఆరోగ్యం కోసం రోజు 1 గంట సేపు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేయండి. చేస్తారా? స్కిప్పింగ్ ఆడటం, రన్నింగ్ చేయడం, ఏదో ఒకటి బాగా చెమటలు పట్టేట్టు ఆటలు ఆడాలి. అలాగే మనం మీకు ఊహ వచ్చేసింది, మరీ పసిపిల్లకాయలు ఏం కాదు, అందరికీ ఏదని చెప్తే అర్థం చేసుకోగలరు. మీ ఇంటి పరిస్థితులు మారాలంటే చదువు ఒక్కటే మార్గం, చదువుకు మించినటువంటి మార్గం ఏం లేదు. మీరు ఇష్టంగా మీ బేసిక్స్ అంటే ఏదైతే మీకు అవసరమో చదవడం, రాయడం, క్యాలిక్యులేషన్స్, ముఖ్యంగా హయ్యర్ క్లాసెస్లో మ్యాథ్స్ మీద పట్టు లేకపోతే దేనికి పనికిరారు. ఏం కావాలన్నా, అందుకే వచ్చే రోజుల్లో బైపీసీ వాళ్ళు కూడా ఎంబైపీసీ పెడుతున్నారు. మ్యాథ్స్ కంపల్సరీ నేర్చుకునే పరిస్థితి. కాబట్టి ప్రతి విద్యార్థి ఈ క్యాలిక్యులేషన్స్ మీద, వాటి మీద అవగాహన పెంచుకోవాలి. అవి పెంచుకోవాలంటే రోజు బడికి రావాలి. అప్పుడప్పుడు బడి కొడతా ఉంటే కుదరదు. అందరూ రోజు బడికి వస్తారా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు నేను ఒక మంచి విషయం చెప్పాను. రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. దానికోసం లక్షల విలువ చేసే ఎక్విప్మెంట్ అవసరం లేదు. ఒక తాడు ముక్క దొరికితే చాలు. ఒక 500 అట్లా స్కిప్పింగ్ చేస్తే బాగా చెమట పడుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి బాగా స్పీడ్గా రన్నింగ్ చేస్తే చెమట పడుతుంది. ఏదో ఒకటి కొన్ని మంచి ఆసనాలు నేర్చుకుంటే చెమట పడుతుంది. ఆ విధంగా ఎక్సర్సైజ్ చేయండి. అలాగే చదువు మీద ఆసక్తితో ఇష్టంగా ప్రతిరోజు చదవాలి. ఒకరోజు చదివి 10 రోజులు ఎగ్గొడితే లాభం లేదు. కాబట్టి మీరు త్వరగా నిద్రపోయేది అలవాటు చేసుకోవాలి. ఎవరైతే ఎక్కువసేపు టీవీ దగ్గర ఉంటారో వాళ్ళకి భవిష్యత్తు శూన్యం. అలాగే ఎవరైతే ఫోన్లు ఎక్కువగా వాడతారో వాళ్ళ భవిష్యత్తు కూడా శూన్యం అవుతుంది. ఈ ఫోన్ వలన చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. చిన్న వయసులోనే పిల్లలు చెడిపోయేటువంటి అవకాశం ఉంది. ఆన్లైన్ వలన రకరకాల ప్రపంచంలో ఉండే దుర్మార్గులతో పరిచయాలు ఏర్పడతాయి. దానివల్ల మీకు ప్రమాదం, ముఖ్యంగా ఆడపిల్లకాయలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చిన్న పిల్లకాయలు కూడా వదలడంలే, పసిపిల్లకాయలు కూడా అఘాయిత్యాలు చేస్తున్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫోన్ వీలైనంత వరకు 100% అవాయిడ్ చేయండి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తప్ప ఫోన్ వాడకూడదు. అర్థమవుతుందా? ఎవరు వాడబాకండి. వాడతారా? చాలా ప్రమాదం. అవసరమైతేనే వాడాలి, అవసరం లేకపోతే దాని జోలికే పోకూడదు. అదేదో పెద్ద భయంకరమైన చెడ్డ వస్తువులాగా చూడండి. అవసరానికి మాత్రమే దాన్ని వినియోగించాలి. అర్థమవుతుందా? అవసరం లేకపోయినా దాని జోలికి పోకూడదు. పోతారా? ఎవరైతే ఫోన్ జోలికి పోరో వాళ్ళే అద్భుతాలు చేస్తారు. మన ఒక అమ్మాయి ఐఏఎస్ అయింది చిన్న వయసులోనే. ఆ అమ్మాయి పొరపాటును కూడా ఫోన్ తాకనే తాకదు. నా విజయ రహస్యం ఏంటంటే నేను ఫోన్ తాకకపోవడం అని చెప్పేసి గర్వంగా చెప్పింది. కాబట్టి మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలంటే ఫోన్ జోలికి వెళ్ళబాకండి. నేను ఇప్పుడు ఏమేమి చెప్పాను, మీరు ఫోన్ని అత్యవసర పరిస్థితులు తప్ప వాడకూడదు. ఆ మంచి విషయం గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంది, ఖచ్చితంగా చెమటలు పట్టేటట్టు రోజు 1 గంట సేపు ఎక్సర్సైజ్, వ్యాయామం చేయాలి. తర్వాత మూడోది ఏంటంటే చదువు విలువ తెలుసుకొని ఖచ్చితంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా చదవాలి. మీరు ఎక్కడ గ్యాప్ ఉందో అవి నేర్చుకుంటూ ఉండాలి. ఇది
చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు చుట్టూ సమాజంలో ఎన్ని విషయాలు మనం నేర్చుకోగలమో నీకు తెలియని విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరైనా పుట్టు పని నేర్చుకునే అవకాశం ఉంది, నేర్చుకోవాలి. అల్లికలకు సంబంధించిన పని నేర్చుకునే అవకాశం ఉంది, నేర్చుకోవాలి. కరెంట్ పని నేర్చుకునే అవకాశం ఉంది, నేర్చుకోవాలి. ఇంట్లో మంచి వంటకాలు చేసే అవకాశం ఉంది, నేర్చుకోవాలి. నేను చదువుకుంటున్నాను, నేను ఏ పని చేయను అని వాకండి. చాలా సమయం మిగులుతుంది సక్రమంగా వినియోగించుకుంటే. ఎన్ని పనులు నేర్చుకోగలిగితే అది మనకేంటంటే ఆపద సమయంలో ఉపయోగపడతాయి. ఒక గంట పని చేసి 1000 రూపాయలు దొరుకుతుంది, 500 రూపాయలు దొరుకుతుంది. కాబట్టి కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడం చాలా అవసరం. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఏంద్రా నేను చెప్పింది, బాగా చెమటలు పట్టేటట్టు ఆటలాడాలి. రెండోది ఏంది, టీవీ కానీ ఫోన్ కానీ ఎక్కువగా వాడకూడదు. మూడోది ఏంది, ప్రతిరోజు సక్రమంగా చదువుకోవాలి. అంటే రాత్రి త్వరగా పండుకోవాలి, ఉదయం త్వరగా లేయాలి. తర్వాత ఏంది, చదువుతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఏవేమి నేర్చుకునే అవకాశాలు అన్నీ నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు నేను చెప్పిన ఈ మంచి విషయాలు మీ జీవితంలో ఉపయోగించుకుంటారని, ఎవరైతే అవగాహన చేసుకొని పెద్దలు చెప్పిన విషయాలు పాటిస్తారో వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తారు. వాళ్లకు ఎదురనేది ఉండదు. వాది ఏది అనుకుంటే అది అవుతారా. మీ మనసులో ఏం తలుచుకుంటే అది మీకు జరుగుతుంది. అలా జరగాలంటే గురువులు చెప్పింది, మా లాంటి గొప్ప పెద్ద అధికారులు చెప్పింది ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తారా? ఎండ ఎక్కువగా ఉంది. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much, sir, for your valuable information for our students. Now news.